సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7,23,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అందజేశారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగుల పెద్దన్నగా వికలాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ అన్న వీరన్న గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ గారు, రోజు కార్యక్రమాల భాగంగా మనం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ బెనిఫిషియరీ సంబంధించిన ఉన్న స్కీమ్స్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సంబంధించిన 701 సో 701 బెనిఫిషియరీస్ కి 1,116 రూపాయలు చెప్పున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమం. దీంట్లో టోటల్ గా 7,2,31,374 రూపీస్ మనం ఈ రోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అదేవిధంగా దివ్యాంగులకి మంచి ట్రై వీల్ 3 వీల్ స్కూటర్స్ ఇప్పించి వారికి 30 మందికి మనం దాదాపు 1,19,500 రూపాయలతో ఇప్పుడు దాని విలువ దాదాపు 1,35,000 ఉన్న ఈ స్కూటర్లు వారికి ఇస్తా ఉన్నాం. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి ఎప్పుడో ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలకి ప్రత్యేకంగా బలమైన ఆహారం ప్రొవైడ్ చేయడం కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడం కావచ్చు, మన అంగన్వాడీ టీచర్లు కృషి చేస్తూ ఉన్నారు. వారికి కూడా సెల్ ఫోన్ ఈ సందర్భంగా వారికి ఇస్తున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన 7 కోట్ల రూపాయల్ని ఈరోజు మరి ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద మన పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ముఖ్యంగా కలెక్టర్ గారిని అభినందిస్తూ, మరి గతంలో కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మనం దాదాపుగా మరి లేట్ కాకుండా మరి ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ కూడా మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీకోసం మీరు ఇబ్బంది పడొద్దని చెప్పి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తూ, మరి ఇప్పుడే మనం దివ్యాంగులకు సంబంధించి దాదాపుగా 30 స్కూటీలను దాదాపుగా ఒక్కొక్క స్కూటీ 1,38,000 రూపాయలతోటి ఈ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,000 మందికి వికలాంగులకు ఈరోజు వాళ్ళు తిరగడం కష్టం కాబట్టి స్కూటీలను కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా